అయ్యగారికి ప్రణామాలు. హాయ్ పంతులు గారు. అమ్మగారు పంపించారండి మీకు పెళ్లి చూపులకి పిల్లని చూడమని. పెళ్ళా? అప్పుడేనా? షిట్ మ్యాన్, బేసిక్ గా నాకు ఈ పెళ్ళి అవన్నీ ఇష్టం లేదు. మా అమ్మ చెప్తే చేసుకోవాల్సి వస్తుంది. అంటే నాకు లేక కాదు, అదే ఇంట్రెస్ట్. మీరు చకచకా డీటెయిల్స్ చెప్తే నేను టకటకా రాసేసుకుంటాను. సార్ చెప్తే రాసుకో. అయ్యా మీ నెలసరి జీతం 6 కోట్లు, 6 crores ఓన్లీ. సంవత్సరానికా బాబు? నెలకి బ్రో. అయ్యా తమ స్థిరాస్తులు. ఆస్తులా? ఆస్తులు అంటే మనకి అంత నోటి మీద ఉండవు. బట్ రీసెంట్ గా నేను కొన్న వాటికి చూసి చెప్తాను. ఎంత అంటే రీసెంట్ గా ఒక సగం హైదరాబాద్ కొన్నాము. అందులో మనకి ట్యాంక్ బండ్ వచ్చింది. ట్యాంక్ బండ్ లో నీళ్ళు సరిపోతే ట్యాంక్ లోంచి నీళ్ళు తెప్పించి అందులో పోపిస్తున్నా. బేసిక్ గా సముద్రం చేసి దాన్ని ఒక సీ అనేది మన హైదరాబాద్ లో పెడదామని ప్లాన్. అది అదొకటి. సో అది సగం హైదరాబాద్, అది దాన్ని కలిపి ఒక 6,06,06,500 చిల్లర కోట్లు ఎంతో ఉండాలి మనకి. బానే ఉంది మనకి, పర్లేదు. హలో అంబా, అదే అంబానీ. యా అంబా, ఎస్ సగం హైదరాబాద్ మందే ఇప్పుడు. యా నాకు ఏం లేదు, జియో ఉందా? జియోని ఒక నెలకి నాకు రెంట్కి కావాలి. దాన్నంత నేను అడిగినాను చెప్పు. యా నో వరీస్. యా ఎప్పుడు నీకు నాకే కాంపిటీషనా? యా ఇట్స్ ఓకే అమ్మా. 1,00,000 కోట్లే కదా, పంపించదు. గూగుల్ పే చేయనా? ఓకే జియో పే చేయనా? సరే ఫైన్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. జియో పే చేస్తా. యూ నాడి, నీ ప్రోడక్ట్స్ నువ్వే వాడతావే. సరే ఓకే కారిక. బాయ్ అమ్మా, బాయ్. సారీ పంతులు గారు, ఎక్కడ ఉన్నాం మనం చెప్పండి. అయ్యా మరి బంగారం గిట్ర ఏమన్నా ఉందా? బంగారమా? మన దగ్గర ఇంట్లో అన్ని బంగారమే కదా. తినే స్పూన్ నుంచి పోయే ప్లేస్ వరకు అన్ని బంగారమే. రీసెంట్ గా బంగారు వాటర్, గోల్డ్ లిక్విడ్ ఫ్లెష్ కి మనకు బాగా మంచి గోల్డ్ ఉంటుందని. అయ్యా ఇవన్నీ ఓకే, మరి మీరు ఆల్ ఖైదా చిట్టి పికిల్స్ కొంటారా? అలాంటి ఎందుకు? అలాంటి ఒక కేటగిరీ ఉందా? అయ్యో ఏం మాట్లాడుతున్నారండి? మీరు పైన చెప్పినవన్నీ లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఆల్ ఖైదా చిట్టి పికిల్స్ ఉండాలి. పచ్చళ్ళు తినంగా మానేశా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఇంకా బలంగా కెరియర్ లో సెటిల్ అయ్యి బాగా సంపాదించి ఆల్ ఖైదా చిట్టి పికిల్స్ కొంటే అప్పుడు కానీ మీకు పెళ్లి అవ్వదు. ఇది నా మాటగా మీరు గుర్తు పెట్టుకోవాలి సుమి. అయితే నాకు పెళ్ళి అవ్వదైతే. ఓకే పర్లేదు. అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో.